మొత్తానికి చెప్పిన టైంకి కరెక్ట్గా దేవర గ్లిమ్స్ని రిలీజ్ చేశారయ్యా. ఈ విషయంలో మాత్రం మేకర్స్ని మెచ్చుకోవచ్చు. ఈ మధ్య స్టార్ హీరో మూవీస్కి చెప్పిన టైంకి టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సలార్ కావచ్చు, నిన్న గుంటూరు కారం కావచ్చు. ఏవో కారణాలు అయితే చెప్పారు, కానీ అది ఒక పబ్లిసిటీ స్టంట్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సరే, మనం ఎంతగానో వెయిట్ చేసిన దేవర గ్లిమ్స్ వచ్చేసింది. మరి ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం. గ్లిమ్స్ స్టార్ట్ అవ్వటమే ఒక ఇంగ్లీష్ సాంగ్తో స్టార్ట్ అయింది. యూ నెవర్ టచ్ ద సీ, యూ నెవర్ ప్లే విత్ మీ, ఐ విల్ నెవర్ షో యూ మెర్సీ, ఐ విల్ నెవర్ లెట్ యూ బీ. అంటే నువ్వు ఆ సముద్రాన్ని తాకలేవు, నాతో ఆటలాడలేవు, నువ్వు బ్రతకలేవు, నేను నిన్ను వదలను. బ్లడ్ ఈజ్ ప్యూర్ ఇన్ డౌన్, హిస్ బ్లడ్ ఈజ్ ఆల్ అరౌండ్, ద సీ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్, ఇట్స్ ఈజ్ రియల్ రెడ్ సీ, ఆల్ హెయిల్ ద టైగర్. రక్తం కారుతుంది, మొత్తం రక్తమయం అవుతుంది, సముద్రం అంతా రక్తంతో నిండిపోయింది, అందుకే అది ఎర్ర సముద్రం. ఇలా పాట సాగుతుంటే అందులోని క్యారెక్టర్స్ కొన్ని చిన్న పడవల మీద వచ్చి ఒక పెద్ద ఓడలోకి చొరబడి కంటైనర్స్లోని ఒక బాక్స్ని దొంగిలించబోతారు. ఇంతలో అక్కడికి వచ్చిన యంగ్ టైగర్ దేవర వచ్చి కత్తులతో తాండవం చేస్తాడు. సముద్ర నీటిలో కత్తులు కడుగుతూ, ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తుర్నే ఎక్కువ చూసుండది, అందుకనే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అనే డైలాగ్ చెప్పి ముగిస్తాడు. ఇప్పుడు టీజర్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. డైరెక్టర్ కొరటాల శివ చాలా కసితో పని చేస్తున్నట్టున్నాడు. ఆ విజువల్స్ అండ్ టేకింగ్ స్క్రీన్ ప్రజెంట్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ట్రెమండస్ మార్వలెస్ విజువల్స్ని ప్రజెంట్ చేయబోతున్నాడని గ్లిమ్స్ చూస్తే మనకి ఇట్టే అర్థమవుతుంది. మనం లాస్ట్ వీడియోస్లో దీని గురించి చెప్పుకున్నట్లు ముందుగా యాక్షన్ పార్ట్స్ షూటింగ్ కంప్లీట్ చేసి విఎఫ్ఎక్స్ వర్క్ కంటిన్యూ చేస్తూ మిగతా భాగం షూటింగ్ కూడా ప్యారలల్గా కంటిన్యూ చేస్తున్నారు. అందుకే వేరే సీన్స్ ఏవీ లేకుండా ఓన్లీ యాక్షన్ పార్ట్తో గ్లిమ్స్ కట్ చేసి వదిలారు. సో స్టోరీ అయితే ఏం రివీల్ కాలేదు. ఈ గ్లిమ్స్లో చూపించిన దాన్ని బట్టి పైరేట్స్, అదే సముద్ర దొంగలు ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అలా అంటున్నానంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ అండ్ స్కిల్స్ ఎగ్జాక్ట్గా పైరేట్స్ని పోలి ఉన్నాయి. పైగా దేవర గురించి కొరటాల గారు మాట్లాడుతూ, ఈ కథలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటారు, దేవుడు అంటే భయం లేదు, చావంటే భయం లేదు. సో మృగాలంటే పైరేట్స్ అని నా అభిప్రాయం. వాళ్ళు పూర్తి అనాగరికులుగా చాలా క్రూరత్వంతో ఉంటారు, అందుకే అలా అన్నాను. జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఖచ్చితంగా అదే ఉంటుందని కాదు. ఇందులో ఎన్టీఆర్ మాత్రం ఊరమ్మాస్ లుక్లో సీరియస్గా కనిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్యూర్లీ గూస్ బంప్స్. ఈసారి రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అవబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సూపర్ విజువల్స్, సూపర్ ఎలివేషన్స్, సూపర్ కాస్ట్యూమ్స్, సూపర్ యాక్షన్ స్టంట్స్. దెబ్బకి సింగమలై కనిపించాడు. దేవరాని కాకుండా సింగమలైని పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఎస్పెషల్లీ గ్లిమ్స్ వీడియోలో నాకు నచ్చిన షాట్ ఏంటంటే కత్తితో విలన్స్ని నరికితే నెలవంకకి రక్తం ఆపోజిట్గా వెళ్ళి మూన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. మరి గ్లిమ్స్ వీడియోలో మీకు నచ్చిన షాట్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఆచార్య డిజాస్టర్ మచ్చని తన జీవితం నుండి శాశ్వతంగా తుడిచివేయాలని డైరెక్టర్ కొరటాల శివ కంకణం కట్టుకున్నట్టున్నాడు. ఎటువంటి హంగు ఆర్భాటాలు, బిల్డప్ కవరింగ్స్ ఇవ్వకుండా, కనీసం మీడియాకు కూడా కనిపించకుండా తన పూర్తి ధ్యాస దేవర మీద పెట్టి సైలెంట్గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ విషయానికి వస్తే ఇలాంటి ఇంగ్లీష్ లిరిక్స్తో సాంగ్స్ కంపోజ్ చేయడం ఒక అనిరుద్కే చెల్లుతుంది. సాంగ్ లిరిక్స్ చాలా వైలెంట్గా ఉన్నా దాని కంపోజ్ మాత్రం చప్పగానే సాగినట్లు అనిపించింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇచ్చి పడేశాడు. లాస్ట్ 10 సెకండ్స్ తుక్కు రేగొట్టాడంతే. ఇక విజువల్స్ అయితే అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. ఒక్క మాటలో చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. ఒక్కసారి యూట్యూబ్లో 1080 లేదంటే 2160 పిక్సెల్ రేంజ్లో మార్చుకొని చూడండి. ఎక్సలెంట్గా ఉంది గ్రాఫిక్స్ వర్క్. ఇక దేవర గ్లిమ్స్ వీడియో చూసి కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళినట్లుగా నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. వాళ్ళల్లో పొద్దున లేచినప్పటి నుండి ఎన్టీఆర్ది కుడవడానికి ఎల్లవేళలా రెడీగా ఉండే తుప్పు నాగరాజు గారి పరిస్థితి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నట్లు తెలుస్తుంది. దేవర గ్లిమ్స్ వీడియో చూడగానే వాడి గులాబ్ జాములు పైకి వెళ్ళాయంట. ఆ తర్వాత దేవరకి వస్తున్న రెస్పాన్స్ చూసి అవి కాస్త వాడి గొంతులోకి వచ్చి ఊపిరాడక కక్కలేని మింగలేని పరిస్థితి వచ్చినట్లు వార్తలు అందుతున్నాయి. ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యేలోపు మూవీకి ఉన్న హైప్ని చూసి వాడు చస్తే వాడి ఆత్మకి అశాంతి చేకూరి ప్రేతమై, భూతమై, పిశాచమై ఆత్మశాంతి లేకుండా చచ్చి కూడా సుఖంగా లేకుండా నరకం అనుభవించాలని నా తరపున, నా సబ్స్క్రైబర్స్ తరపున, నందమూరి ఫ్యామిలీ అభిమానుల తరపున కోరుకుంటున్నాను. ఇక వాడి మీద ఎల్లప్పుడూ ఎవడో ఒకటి ముడ్డిలో వేలు పెట్టి గెలికే అలవాటు ఉన్న స్నేక్ బాబు, 3 పెళ్లిళ్ళ పవనాల బాబు, యంగ్ టాలెంట్స్ని చూసి కుళ్ళుకుని ఫేక్ కలెక్షన్స్కి బ్రాండ్ అంబాసిడర్, పైకి నవ్వుతూ వెనకాల గోతులు తీసే చుర్రుతాత ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఈ దగా ఫ్యామిలీ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ఈ దగా ఫ్యాన్స్ని దగా ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఉచ్చని పానీయంలా తేనెలా జుర్రుకునే తుప్పు నాగరాజు గారిని చూస్తే మనకి ఇట్టే అర్థమవుతుంది. వీడు బ్రతికినంత కాలం దగా ఫ్యామిలీ వాళ్ళది జుర్రుకుంటూనే ఉంటాడు. కానీ వాళ్ళది బాగుందని ఏ రోజు చెప్పిన పాపాన పోలేదీడు. అయితే ఎన్టీఆర్ది బాగలేదని కరాఖండిగా చెప్తాడు. మరి వీడు ఎవరిది గుడుస్తున్నాడో అర్థం కాని పరిస్థితిలో దగా ఫ్యాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. సినిమా ఎలా ఉన్నా, గ్లిమ్స్ వీడియో ఏ రేంజ్లో హైప్ క్రియేట్ చేసినా, ట్రైలర్ ఏ రేంజ్లో రచ్చ చేసినా, బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించినా వీడు చెప్పే యాస్టీజ్ డైలాగ్ ఒకటే. రిలీజ్కి ముందే ఫ్లాప్ అంటాడు, పాజిటివ్ టాక్ వస్తే థియేటర్లో ఖాళీగా ఉన్నాయంటాడు, కలెక్షన్స్ వస్తే ఫేక్ కలెక్షన్స్ అంటాడు. వాడి మెయిన్ అజెండా ఒకటే, సినిమా బాగోలేదని చెప్పడం. నందమూరి ఫ్యామిలీ నుండి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు వీడికి భయంతో ఒట్టోలు బిగుసుకుపోయి ఉచ్చరాదు, తిన్నదెరగక వాంతులు విరేచనాలు, సరైన నిద్ర పట్టక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. వీడు ఒక విధమైనటువంటి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్తున్నారు లేని ట్రేడ్ పండితులు. అందుకే వీడికి కొండముచ్చు ఆతులు పీకి అంతరం వేయించాలని కోయిదొరలు తీర్మానించారు. నిజం చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీ వాళ్ళదే తప్పు. ఎందుకంటే వీడి రేంజ్కి తగ్గ యాక్టింగ్ వాళ్ళు చేయలేరు. ఉదాహరణ, దివాలా శంకర్ సినిమాలో మన దగా స్టార్ ఏ రేంజ్లో రెచ్చిపోయి నటించారో మీకు తెలుసు. అలాంటి లేకి యాక్టింగ్ మాత్రమే నచ్చుతాయి వీడికి. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అంటే వీడికి అస్సలు నచ్చదు. ఎందుకంటే అంత యాక్టింగ్ వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేయడం అంత దరిద్రం ఇంకోటి ఉండదని వీడికి ముందే తెలుసు కాబట్టి. యూట్యూబ్ హిస్టరీలో ఉన్న యూట్యూబర్స్ లిస్టు మొత్తం తెప్పించి చూసా, అందరిలో కల్లా వరస్ట్ వేస్ట్ లేకి గాండుగాడు వీడేనని నా సర్వేలో తేలింది. వీడికి నందమూరి ఫ్యామిలీకి చాలా దగ్గర సంబంధం ఉందని నా అనుమానం. అంటే వీడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఏమో అనఫిషియల్గా, కానీ వాళ్ళు వీడిని గుర్తించలేదని కోపంతో బాధతో దగా ఫ్యామిలీ వాళ్ళది నాకుతున్నాడని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? వీడికి తోడు కొందరు నా ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు, నువ్వు ఆ తుప్పుగాడిలాగే చేస్తున్నావు, మరి నీకు వాడికి తేడా ఏంటి అని. అరే ఫాల్తనాయల్లారా, ఒకసారి నా వీడియోలోని మొత్తం సెర్చ్ చేయండి, ఎంత జెన్యున్గా ఉంటాయో. నేను ఇలాంటి కాంట్రవర్సీలు ఎప్పుడు క్రియేట్ చేయను. వీడు ఇలాంటి లంగా వీడియోలు చేస్తేనే నేను ఇలా రియాక్ట్ అవుతాను. అర్థమైందా? దేవర గ్లిమ్స్ వీడియో నేషనల్ లెవెల్లో రచ్చ చేసింది. గుంటూరు కారం గ్లిమ్స్ వీడియోని జస్ట్ 8 అవర్స్లో క్రాస్ చేసింది. లైక్స్ పరంగా థర్డ్ ప్లేస్లో, వ్యూస్ పరంగా సెకండ్ ప్లేస్లో నిలిచింది. పుష్ప 2 రికార్డ్ జస్ట్ మిస్ అయింది, లేకుంటే అందరికీ మడతడిపోయిండేది. హిందీలో 24 గంటల్లో 18 మిలియన్ వ్యూస్తో కాకరెప్పాడు. నేషనల్ వైడ్గా అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండానే ఈ రేంజ్లో సోషల్ మీడియాని షేక్ చేస్తుందా? అది కూడా వీడికి నచ్చలేదంటే ఏమనాలి విన్ని? దగా స్టార్స్ వీడియో చేస్తుంటే ఎవరు దేకనట్లుంది. అందుకే ఇలా ప్రతి వీడియోలో ఎన్టీఆర్ని తలుచుకుంటూ రీచ్ పెంచుకుంటున్నట్టున్నాడు. వీడు ప్రతి వీడియో ఇంట్రడక్షన్లో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తుప్పు నాగరాజు వాయిస్ ఆఫ్ ట్రూత్ అంటాడు. కానీ నాకు తెలిసి వీడు ఫేక్ ఆఫ్ ట్రూత్ అని పెట్టుకుంటే బాగుంటుంది. వీడికి సినిమా నాలెడ్జే లేదనుకుంటే రివ్యూ నాలెడ్జ్ కూడా లేదు. వీడి రివ్యూ ఒకసారి చూసామంటే ఇక సినిమా చూడాల్సిన అవసరమే లేదు. ఒక దూలశంకర్ సినిమా స్టోరీ మాత్రం చెప్పడు, ఎందుకంటే దాంట్లో స్టోరీ ఏముండదు కదా. అందుకు సరే, మాకన్నా గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసి ఓ క్లారిటీ వచ్చేసింది. కానీ దగా ఫ్యామిలీ 2వ తరం హీరో గేమ్ చేంజర్ మూవీ విషయాలు ఇంతవరకు ఒక్కటి కూడా చెప్పలేదు. అందుకే వీడు డిప్రెషన్లోకి వెళ్ళినట్లున్నాడు. వీడియో చేసిన తర్వాత కామెంట్స్ చదువుతాడో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ చదివితే మాత్రం వీడికి ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా వాడి బాటా చెప్పుని పేడలో ముంచి వాడే కొట్టుకోవాలి. వీడు ఎప్పుడు చెప్పే ట్రేడ్ పండితులు వీడి ముఖం చూపించినా అడ్రస్ పెట్టినా నోట్లో బియ్యం పోసి బొరుగులు చల్లడానికి రెడీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీని మించిన ట్రోలింగ్ స్టార్స్గా ఎదిగారు కదా దగా స్టార్స్ అందరూ. బెస్ట్ ట్రోలర్స్గా అవార్డు కూడా తీసుకున్నట్టున్నారు. మరి దాని గురించి వీడియో చేయొచ్చు కదా, చేయడు. ఎందుకంటే ఎలా ఉన్నా వాళ్ళదే నాకుతాడు కాబట్టి. అలా ఇలా కాదు, తేనె బెల్లం పానకం వేసి మరీ నాకుతాడు. అందుకే వాళ్ళ నాన్న నిరోధ్ వాడింటే బాగుండు అంటున్నారు ట్రేడ్ పండితులు. సరే, నీకంత బాగుంటే నీకు నచ్చింటే వాళ్ళదే నాకొచ్చు కదా. ఆలీబాబా 40 దొంగల మాదిరిగా ఇండస్ట్రీ నిండా దగా ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ గురించి రోజుకో వీడియో చేసిన 5-6 సంక్రాంతిలు అలా వెళ్ళిపోతాయి. అంతమందిని వదిలేసి ఎన్టీఆర్దే పట్టుకొని వేలాడతాడు. ఓహో, ఆ సర్జరీ ముఖాలు ఎవడు చూడరనా? సరే అయితే అలాగే కానివ్వు. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఉన్న ఎన్టీఆర్కి నీలాంటి ఒక దిష్టిబొమ్మ ఉండడం మంచిదే కదా. వీడి ఏడుపు చూస్తుంటేనే మనకు బాగా అర్థమవుతుంది దేవరా గ్లిమ్స్ వీడియో ఓ రేంజ్లో ఉందని. వీడి ఏడుపల్లా మా దగా స్టార్కి పాదఘట్టం అనే సినిమా ఇచ్చి నేలమట్టం చేసి ఎన్టీఆర్కి ఇలాంటి సినిమా ఇస్తావా కొరటాలా అని. పాపం కొరటాలన్నయ్య మాత్రం ఏం చేస్తారా, మొత్తం వాళ్ళే డైరెక్ట్ చేసుకుంటే ఎదవా. దేవరా గ్లిమ్స్ వీడియో చూసి మీ గే వర్గానికి నిద్ర పట్టడం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు, దగా పండితులు. గే చేంజర్ అప్డేట్, అలాగే దగా స్టార్ దగా 156
జతలేని వీరుడు గతిలేని సుందరి మూవీ అప్డేట్స్ కూడా ఇవ్వరా ఉంటకొక్కు అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ది కుడవడం ఆపేసి ముందు ఆ పని చూడు. మరి ఇప్పటికైనా వాడు మారతాడో లేదో చూద్దాం. అలాగే నేను ఒక వీడియో చూశాను, నందమూరి వంశీ ఆల్ టైమ్ రికార్డ్ అని. బాగుంది. మరి మనం కూడా కౌంటర్ వీడియో చేయాలా వద్దా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని వాడికి రెఫర్ చేయండి. ఇది చూసిన తర్వాత వాడు బ్రతికుంటే తర్వాత ఏం చేయాలో ట్రేడ్ పండితులతో చర్చిద్దాం. చస్తే మాత్రం వాడి ఆత్మకి అశాంతి చేకూరేలా ప్రార్థిద్దాం. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని ట్రెండింగ్లోకి తీసుకువచ్చి ఆ తుప్పుగాడికి చెక్ పెట్టండి. డియర్ సినీ కామ్రేడ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నా నుండి వచ్చే ఏ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయినా క్షణాల్లో మీరు తెలుసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.